సో మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు? సో మనం ఆపర్చునిటీ నుంచి డైరెక్ట్ గా డీలర్ది రిలేషన్షిప్ తీసేసాను. సో ఇప్పుడు నేను ఎలా ట్రాన్సిట్ చేస్తానంటే, ఆపర్చునిటీ నుంచి మరి డైరెక్ట్ గా నాకు వెహికల్ మాస్టర్ ఓన్లీ ఆపర్చునిటీ నుంచే కనెక్ట్ అయింది. కాబట్టి సో ప్రీవియస్ రిలేషన్షిప్స్ ఏవైతే మనం ప్లేస్ చేసామో, లైక్ డబుల్ డైరెక్షన్ నాకు లొకేషన్ మాస్టర్ నుంచి అలాగే ఉంచుదాం. సో సర్వీసెస్ నుంచి నేను దీనికి ఫ్లోటేషన్ చేస్తున్నాను. సో దీన్ని కనెక్ట్ చేయాలి అంటే ఆపర్చునిటీ ఐడి వైజ్ కనెక్ట్ చేయొచ్చు కదా. సో ఒక రిలేషన్షిప్ డిస్కనెక్ట్ చేశాను, డైరెక్ట్ గా డీలర్ ని ఆపర్చునిటీతో కనెక్ట్ చేయట్లేదు. దాన్ని వయా దే తీసుకొస్తున్నానండి, సర్వీసెస్ ద్వారా తీసుకొస్తాను. సో ఐ కనెక్ట్ ఆపర్చునిటీ ఐడి వయా సర్వీసెస్ ఆపర్చునిటీ ఐడి. ఐ విల్ కనెక్ట్ ఇట్ హియర్. సో ఈ విధంగా కనెక్ట్ చేసి దీని ద్వారా తీసుకొస్తాను. సో ఎందుకంటే నాకు ఆపర్చునిటీలు ఉన్న డీలర్స్ అందరూ కాదు, నాకు సర్వీస్ వైజ్ ఆపర్చునిటీస్ లైక్ సర్వీసెస్ వైజ్ ఏ డీలర్స్ ఉన్నారు వాళ్ళు కావాలి. వచ్చి దీని ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చి దీన్ని డివైడ్ చేస్తుంది, రైట్? సో వేర్ యూ కెన్ సీ దట్ వెహికల్ మాస్టర్ ఈస్ కనెక్టింగ్ టు ఆపర్చునిటీ ఈస్ కనెక్టింగ్ టు సర్వీసెస్ వయా ఆపర్చునిటీ ఐడి. అది కాస్త సర్వీస్ డీలర్ ఐడి తోటి కనెక్ట్ చేస్తుంది. సో వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు కనెక్ట్ ద రిలేషన్షిప్. సో ఇక్కడ కూడా మనం రిలేషన్షిప్ ని సో బేస్డ్ ఆన్ ది సర్వీస్ డీలర్ ఐడి అండ్ సర్వీస్ డీలర్. ఓకే, లెట్స్ సీ. సో ఇది మనకి సెట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఎప్పుడైతే వెహికల్ టైప్ తీసుకొస్తామో, వెహికల్ తీసుకొస్తే ఇన్ఫర్మేషన్ అప్పుడు మనకు తెలుస్తుంది, రైట్? వెహికల్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తీసుకొస్తామో, రైట్, వెహికల్ టైప్ అయితే ఏంటి, వెహికల్ నేమ్ అయితే ఏంటి, సో టైప్, వేరియంట్, వెహికల్ నేమ్. ఇప్పుడు చూద్దాం. ఇంకా ఏదైనా మిస్ అయినాయా? సర్వీస్ డేట్, సర్వీస్ అమౌంట్, సర్వీస్ డేట్ తీసుకొద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు వెహికల్ నేమ్ సర్చ్ చేద్దాము. సో లెట్స్ సీ, వెహికల్ నేమ్ ఏంటి, బ్రీజా. సో మనకి బ్రీజానే రాలేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. ఇప్పుడు మనకి సో ఇది కూడా మన కనెక్షన్ సెట్ అవ్వలేదా? లెట్స్ ఓకే, హ్యాచ్ బ్యాగ్, డీజిల్, పెట్రోల్ వర్షన్. సో వెహికల్ నేమ్స్ మనకి చూద్దాం. వెహికల్ నేమ్స్ ఎందుకు కాన్లేట్ అయిపోయినాయి? వెహికల్ నేమ్స్ అంటే మనకి ఆపర్చునిటీ టేబుల్ ని యూస్ చేసి కాకుండా వెహికల్స్ ని డైరెక్ట్ గా నేను సర్వీస్ ఐడితో కనెక్ట్ చేయొచ్చు కదా. సో వై షుడ్ ఐ గో విత్ ఆపర్చునిటీ? ఓకే, సో లెట్స్ సే రిమూవ్ దిస్ కనెక్షన్. లెట్స్ సీ. We will remove this connection as well. So let's make vehicle master to connect to all these things. Okay, so I was making vehicle master. Let's see, vehicle master ni direct ga services ki opportunity ki రెండిటికి create చేస్తాను. Vehicle master I was connecting to vehicle ID, to services vehicle ID. That is one relationship. నేను జస్ట్ ఆల్టర్ చేస్తున్నాను. ఎందుకని ఆల్టర్ చేస్తానంటే నాకు కరెక్ట్ గా మనకు రిలేషన్షిప్ కరెక్ట్ గా రావాలి, డేటా కరెక్ట్ గా స్ప్లిట్ అవ్వాలి కాబట్టి. సో లెట్స్ సీ. ఓకే, సో రైట్, విల్ సీ. ఇప్పుడు చూడండి. సో రైట్, సో విపుల్ 14 మనకు కరెక్ట్ గా వచ్చినట్టుంది. సో వేర్ వీ కెన్ సీ హియర్. సో డీజిల్ MUV విపుల్.
service data 4 to 15,000, right? So 14,000 we got it. So that is how. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, we connected vehicle master directly to the service. We are not inbounding with opportunity తీసుకుంటే ఏమవుతుంది, సో ఇట్ ఈస్ మేకింగ్ ట్రబుల్. సో 2 చేంజెస్ చేసాం. ప్రీవియస్ గా మనం ఆపర్చునిటీ టేబుల్ యూజ్ చేసి డీలర్ కనెక్ట్ చేసాం, దాన్ని డిస్కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు డైరెక్ట్ గా వెహికల్ మాస్టర్ వచ్చి సర్వీసెస్ తో డీలర్ తోటి కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు మరి ఆపర్చునిటీ దీనికి కూడా కనెక్ట్ చేయొచ్చు కదా. సో మనం వెహికల్ మాస్టర్ తీసుకుని విల్ ట్రై టు కనెక్ట్ టు, మనకి ప్రీవియస్ రిలేషన్షిప్ కూడా కావాలి కాబట్టి, సో మనం వెహికల్ ఐడిని, వెహికల్ మాస్టర్ లో ఉన్న వెహికల్ ఐడిని తీసుకొచ్చి ఏం చేస్తాం, ఆపర్చునిటీలో ఉన్న వెహికల్ ఐడితో కనెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్సో యాక్టివ్. సో ద అదర్ వే అరౌండ్ ఆల్సో. సో ఆ విధంగా కూడా మనం దీన్ని సాటిస్ఫై చేస్తాం. సో మనం డేటా బట్టి మన రిలేషన్షిప్స్ మారుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఇప్పుడు చూద్దాం మనకి ఇంకా ఇక్కడ ఏమైనా ఆల్టర్ అయిపోయిందా మన రిలేషన్షిప్ ప్లేస్ చేయడం వల్ల, రైట్? ఇట్ స్టేస్ ద సేమ్, రైట్? సో ఈ విధంగా మనం ఒకటి తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ మన రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్స్ వేర్ వీఆర్ అండర్స్టాండింగ్ బై రిలేషన్షిప్. ఇక్కడ ఏదో పోయింది, రైట్? సి వాట్ ఈస్ సంథింగ్, ఇట్ హ్యాస్ గాన్. ఫిక్సేషన్ ఏదో పోయింది, చూద్దాం. సో వీ హ్యావ్ సీన్ సమ్ రిలేషన్షిప్స్ హియర్. సో దేంతో పోయింది? సో లొకేషన్ మాస్టర్. సో ఎన్ని కూడా లొకేషన్ మాస్టర్ తోటి ట్యాగ్ అయిందా? డీలర్ తో ట్యాగ్ అయింది, ఇది లొకేషన్ మాస్టర్ తోటి డీలర్ అయింది. సో చూద్దాం ఇప్పుడు. సో లొకేషన్ మాస్టర్ తోటి పోయింది, వేర్ ఇట్ వాస్ డీలింగ్ విత్, ఓకే. సో ఆపర్చునిటీ, సో ఫస్ట్ చూద్దాం, విల్ ట్రై టు డీల్ విత్ ఇట్. సో దీన్ని డీల్ చేద్దాం. సో దీంట్లో ఏముంది, ఆపర్చునిటీ లొకేషన్ మాస్టర్ అంట, ఓకే. ఆపర్చునిటీకి లొకేషన్ మాస్టర్ కి పోయింది. ఆపర్చునిటీ ఇక్కడ ఉంది, లొకేషన్ మాస్టర్ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేద్దాం, డైరెక్షన్ సెట్ చేద్దాం. సో మనకి లొకేషన్ మాస్టర్ నుంచి ఆపర్చునిటీ కదా, సారీ ఇక్కడ నుంచి మనం డీల్ చేస్తే లొకేషన్ నుంచి ఈ విధంగా డైరెక్షన్ ఈ విధంగా చెక్ చేయొచ్చు. డైరెక్షన్ so made the relationship, let's see. So is it dealing with here or not? Right, good, we got it. So next page 1 kuda chuddam, if anything gone, right? So that is how. So manam relationships ni check cheskuntu మనం ఏం చేయాలి, we need to check that relationships. మన రిలేషన్షిప్స్ చెక్ చేసుకుంటూ మనకు కావాల్సిన అమౌంట్స్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు సే హియర్. సో నేను చూడండి, సో నేను ఏం చేశాను, సో అకార్డింగ్ టు అవర్ కౌంట్స్, అంటే ఐ వాస్ ట్రైంగ్ టు మ్యాచ్ విత్ ద డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు సర్వీసెస్ లో ఉన్నాయి ఎక్కువ రాకూడదు, పర్ఫెక్ట్ గా రావాలి. మనకి రిలేషన్షిప్స్ మనం రాంగ్ ఇచ్చాం అనుకోండి, సో మనం ప్రీవియస్ గా ఒక నోటేషన్ తోటి వెళ్ళాం రిలేషన్షిప్స్, నేను కాదంటలేదు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి మన రిలేషన్షిప్ లో కొంత చేంజ్ చేయాల్సి వచ్చింది ఒక టేబుల్ గురించి. కానీ ఆ చేంజ్ చేసినప్పుడు కూడా మిగతా టేబుల్స్ ని ఎఫెక్ట్ అవ్వకుండా మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఆ రిలేషన్షిప్ ని కోఆర్డినేట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ కూడా క్వైరీ రాయం ఇక్కడ, రైట్? వీఆర్ నాట్ రైడింగ్ ఎనీ క్వైరీ ఫర్ దిస్ థింగ్స్. జస్ట్ మన మోడలింగ్ దాన్ని బట్టి ఏ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి ఏ టేబుల్స్ నుంచి లాగుతున్నామో దాని వైజ్ ఆ ఫ్లో కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫిల్టర్ చేస్తున్నాను లొకేషన్ మాస్టర్ నుంచి, ఈ ఫ్లో ఇలా కోఆర్డినేట్ అవుతూ నాకు ఆపర్చునిటీ ఫిల్టర్ అయిందా లేదా చెక్ చేసుకుంటాను, రైట్? సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను ఏది ఫస్ట్ నేను అసలు ఏ రిలేషన్షిప్ ప్లేస్ చేయలేదు. ఎప్పుడైతే మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటామో, వీఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ ద వాల్యూస్, వీఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ విత్ ద సోర్స్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఈస్ ఇట్ కరెక్ట్ వాల్యూస్ ఆర్ కమింగ్ ఆర్ నాట్. సో జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద ఫ్లో, అంటే ఈ ఫ్లో ని ఎలా సెట్ చేస్తే మనకి ఈ రిలేషన్షిప్స్ వస్తాయి. సో అంటే దేని నుంచి ఏది ఫిల్టర్ అవుతుంది, సో దేని నుంచి ఏది ఫిల్టర్ అవుతే కరెక్ట్ గా డేటా వస్తుంది. సో ఇప్పుడు సర్వీసెస్ మీద చాలా ఇంపార్టెన్స్ గా ఉంది. సో సర్వీసెస్ నుంచి డీలర్ వైజ్, వెహికల్ వైజ్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చాం, రైట్? వేగా ఇన్సూరెన్స్, సో దేర్ ఆర్ ఇన్సూరెన్స్ నుంచి వెహికల్ మాస్టర్ వైజ్ ఉంది, ఆపర్చునిటీ నుంచి వెహికల్ మాస్టర్ కి ఉంది, సో లైక్ డీలర్ నుంచి సర్వీసెస్ ద్వారా ఆ వెహికల్ మాస్టర్ కి నేను పాపులేట్ చేస్తున్నాను. అంటే వెహికల్ మాస్టర్ ఇస్ కనెక్టింగ్ విత్ సర్వీసెస్ అండ్ సర్వీసెస్ ఇస్ డీలింగ్ విత్ డీలర్ మాస్టర్, డీలర్ టీమ్. గాట్ ఇట్? సో ఎనీ డౌట్స్, ఎనీథింగ్ హియర్?
మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను స్క్రాచ్ నుంచి ఎలా అయితే చేశానో మీరు కూడా ఇదే స్క్రాచ్ నుంచి ఖచ్చితంగా చేయాలి. ఐ విల్ ట్రై టు గివ్ యూ దట్ దిస్ కంప్లీట్ సేల్స్ అండ్ సర్వీసెస్ డెమో డేటా ఇస్తాను. మీరు కూడా నేను ఎలా అయితే బిల్డ్ చేశానో ఫ్రమ్ ద స్క్రాచ్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఇట్ అండ్ సీయింగ్ ద నెంబర్స్. సో నెంబర్స్ మ్యాచ్ చేసుకుంటూ మీరు తీసుకొచ్చి మీ రిలేషన్షిప్ బైండ్ చేస్తేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది రిలేషన్షిప్ మోడల్. సో ఈ మోడల్ ఎలాంటి అండర్స్టాండ్ చేసుకుంటే మనకు మన నెక్స్ట్ క్లాసెస్ లో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ I was trying to go with a number of tables. It's not about 2 tables. ఇక్కడ మనం ఒక 5, 6, 7, 8 టేబుల్స్ తోటి బైండ్ చేసుకుంటూ మనం సింగిల్ డైరెక్షన్ బై డైరెక్షనల్ బైండ్ చేసుకుంటూ రిలేషన్షిప్ ని ఫార్మ్ చేస్తూ మనం we establish the complete model on the top of it. Okay, that is where నేను ఇవాళ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. That is the reason, just to understand from your side కంప్లీట్ స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం తప్పు ఏం చేసాము, మళ్ళీ దాన్ని రెక్టిఫై ఎలా చేసాము, రిమూవ్ చేసుకుంటూ మనం దాన్ని రీసైజ్ చేసి కూడా మనకు ఫైనల్ గా మనకు కావాల్సింది అచీవ్ చేస్తున్నామా లేదు. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఎనీ డౌట్స్ హియర్, లెట్ మీ నో. సార్ చెప్పండి సార్, మనకి ఇక్కడ రిలేషన్షిప్ టేబుల్స్ కరెక్ట్ గా ఉంటేనే మనకి ఇక్కడ డేటా బేస్ గ్రాఫ్స్ అనేవి వస్తాయా సార్? డాష్ బోర్డ్ గ్రాఫ్స్ వస్తే డేటా కరెక్ట్ గా డివైడ్ అవుతుంది. సో మీకు దాంట్లో రిలేషన్షిప్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాష్ బోర్డ్ లో డేటా సరిగ్గా రాదు. రిపోర్ట్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఎర్రర్ వస్తాయి. ఎందుకంటే మీకు ఎక్కడ క్వైరీ రాయరు కదా. సో క్వైరీ ఇస్ నథింగ్ బట్ దట్ మోడలింగ్. క్లయింట్ కంపల్సరీగా గ్రాఫ్ మన రిలేషన్షిప్ గ్రాఫ్ కూడా అడుగుతారా సార్? ఖచ్చితంగా అడుగుతారు. రిలేషన్షిప్ గురించి అడగడు ఆయన. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గ్రాఫ్ కావాలి. మీ రిలేషన్షిప్ ఏదైనా చేసుకోండి. వాటి ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే వాళ్ళ వాల్యూస్ ని మీరు పాటు చేయకుండా వాళ్ళ దాంట్లో ఉన్న డేటాని ఇలా అనలైజ్ చేసి చూపించగలగాలి. దే విల్ నాట్ మచ్ బాదర్డ్ అబౌట్ రిలేషన్షిప్స్, బట్ ద ఫైనల్ వాల్యూ షుడ్ మ్యాచ్ విత్ ద సోర్స్ డేటా కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రిలేషన్షిప్స్ లో కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా గ్రాఫ్ లో తేడా వస్తుంది కదా సార్? ఖచ్చితంగా వాల్యూస్ తేడా వస్తాయి. ఆ వాల్యూస్ బట్టి మిమ్మల్ని మీరు ఇది తప్పు ఉంది, ఇది సరిగ్గా రాలేదు, యూ నీడ్ టు సీ ఇట్ అండ్ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, అదే కదా మరి డేటా వాలిడేషన్ అంటే. అంటే ఇప్పుడు మనకి ఇంకోటి సార్, ఇక్కడ మనకి గ్రాఫ్స్ లో పర్టికులర్ గా ఇప్పుడు మీరంటే మాకు ఇక్కడ నెక్స్ట్ ఏ గ్రాఫ్స్ అని ప్రస్తుతానికి మీరు పెద్దగా వరీ అవ్వద్దు, గ్రాఫ్స్ గురించి వరీ అవ్వద్దు. నేను జస్ట్ ఐ వాస్ ప్లేసింగ్ ఏ గ్రాఫ్స్. నేను గ్రాఫ్స్ గురించి మీకు చెప్తాను, గ్రాఫ్స్ గురించి వరీ అవ్వద్దు. ఏ గ్రాఫ్ ఏం వేసామో అనేది కాకుండా మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చూడండి ఏంటంటే డేటా వస్తుందా, కరెక్ట్ గా వస్తుందా, రావట్లేదా. సో గ్రాఫ్స్ గురించి ఏ గ్రాఫ్ ఎప్పుడు వేయాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఆ డాష్ బోర్డ్ తీసుకురావడానికి జస్ట్ నేను గ్రాఫ్స్ వేసాను. అందుకే మిమ్మల్ని ఫస్ట్ చెప్పాను, డోంట్ మచ్ కాన్సన్ట్రేట్ ఆన్ లేఅవుట్ గురించి డిస్క్రైబ్ చేయొద్దు. ఫస్ట్ మనం ఏంటంటే మన డేటా కరెక్ట్ గా వస్తున్నారా ఎట్లయితే చూస్తాం. అదే నేను మీకు దాని గురించి నేను నెక్స్ట్ మనకి మోడలింగ్ అయిపోయాక నెక్స్ట్ కూర్చునేదే మన గ్రాఫ్స్ మీద, ఏ గ్రాఫ్ ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి అని. ఓకే సార్, మనకి ఈ రిలేషన్షిప్స్ లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గ్రాఫ్ వేసే చూపిస్తుంది కదా సార్? అవును, చూపించింది కదండి. నేను ఇందాక నేను చూసాను కదా, డేటా వాలిడేషన్ చేస్తున్నాను కదా, చేసినప్పుడు ఇక్కడ తప్పు వస్తుంది కదా, దీనికి వేరే వేరేది వస్తుంది. సో దాన్ని బట్టే చెప్పేశాను కదా అది తప్పు అని, అందుకే కదా రిమూవ్ చేశాను. లేకపోతే నాకు ఎర్రర్ కూడా వచ్చింది కదా పేజ్ 2 లో. గ్రాఫ్ లో రిలేషన్షిప్ లేకపోతే నాకు ఏమొస్తుంది, నేను అది కూడా చూపించాను కదా. క్లిక్ చేస్తే ఏంటి, కాంట్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అంటుంది. అంటే ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి నేను రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతాను. అందుకే కదా మీకు ఇది ఈజీగా అర్థం కావడానికి ఫస్ట్ నేను విజువలైజేషన్ వేసేస్తున్నాను. విజువలైజేషన్ వేసాక ప్రాబ్లం వస్తే అప్పుడు సెట్ చేస్తున్నాను దాన్ని ఎలా సెట్ చేయాలి. ఓకే, అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్, అందువల్ల అడిగాను. అవునవును. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నందుకు మాత్రం బాగానే ఉంటది, ఎందుకంటే నేను చేసిన దాంట్లో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మీకు వెళ్ళిపోతుంది. కాకపోతే మీరు చేస్తున్నప్పుడు మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అందుకే నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చేశానో, నేను ఎందుకు స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఒకేసారి మొత్తాన్ని రిలేషన్షిప్స్ ఇచ్చేసి ఒకేసారి గ్రాఫ్ వేసేయచ్చు కదా మొత్తాన్ని. సో వేయలేదు, ఎందుకని నేను ఒకటి ఎలా వేస్తే ఏమేమి టేబుల్స్ తీసుకుంటున్నాను వాటి మధ్యన రిలేషన్షిప్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాను ఒకటి తర్వాత, రైట్. సో అన్ని టేబుల్స్ మీద ఒకేసారి రిలేషన్షిప్ ప్లేస్ చేయలేదు, దట్ విల్ కన్ఫ్యూజ్ యూ కంప్లీట్లీ. సో నేను ఏ టేబుల్స్ అయితే యూజ్ చేస్తున్నానో గ్రాఫ్ లో ఆ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు కూడా అలాగే వెళ్ళాలి. నేను ఎందుకు అలా టీచ్ చేస్తున్నాను అంటే మీకు అలాగా వెళ్తే మీకు ఓకే ఫస్ట్ ఈ 2 టేబుల్స్ యూజ్ చేస్తున్నాము, ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ పెట్టి గ్రాఫ్ చేద్దాం, నెక్స్ట్ దాని గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం, నెక్స్ట్ ఏమి కొత్త టేబుల్ వచ్చింది అని. సో దాన్ని ఎలా రిలేట్ చేయాలి దీనికి, నెక్స్ట్ టేబుల్స్, అలా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్. అందుకే మీరు స్టెప్ బై స్టెప్ ఒకసారి మళ్ళీ వీడియో చూసి మీరు ఏం చేస్తారు, 1 by 1 అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ వేయడానికి ఏమి రిలేషన్షిప్స్, సో ఏమేమి టేబుల్స్ తీసుకున్నారు, ఫస్ట్ ఈ గ్రాఫ్ తీసుకున్నాను, ఈ గ్రాఫ్ నేను ఈ పవర్ బిఐ రిపోర్ట్ కూడా మీకు పెడతాను.
సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఐ విల్ గో విత్ దిస్ పవర్ బి రిపోర్ట్. మీరు ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి నేను ఎలా స్టార్ట్ చేశాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ వ్యూకి వెళ్ళి మీరు లైక్ ఒకటి తీసుకుంటారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ విచ్ టేబుల్. సో అలాగే 1 by 1 మీరు గ్రాఫ్స్ ప్లాట్ చేసుకోండి. అంటే ఈ గ్రాఫ్స్ చూస్తే మీకు ఎక్కడి నుంచి కూడా వచ్చినాయి కూడా తెలిసిపోతుంది ఇక్కడ ఏ గ్రాఫ్ తీసుకున్నారని. అలాగే ఏ తీసుకున్నారని ఫీల్డ్స్ కూడా ఇక్కడ తెలుస్తుంది మీకు క్లియర్ గా, ఏ ఫీల్డ్స్ ని తీసుకున్నారు అని కూడా క్లియర్ గా. ఇదిగోండి ఏ ఫీల్డ్స్ చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ మన ఫీల్డ్స్ లో ఉన్నాయి కదా సార్ టేబుల్స్, సపోజ్ క్యాలెండర్, డీలర్ సేల్స్ టేబుల్స్ ఉన్నాయి కదా సార్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనం గ్రాఫ్స్ గీసేటప్పుడు ఫిల్టర్ చేస్తున్నాం కదా సార్. అవునండి, ఫిల్టర్ చేస్తున్నాం. దేనికని సార్ ఈ రెండింటి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, దీని నుంచి డైరెక్ట్ గా మనం గ్రాఫ్స్ లోకి వెళ్ళకూడదా సార్? వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను గ్రాఫ్స్ లోకి వెళ్ళాను కదా, డైరెక్ట్ గా గ్రాఫ్స్ లోకి వెళ్ళాను కదా డేటా తీసుకొచ్చి. అంటే ఫిల్టర్ చేస్తున్నాం కదా సార్. ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు మీకు 100 రికార్డులు ఇచ్చారండి, దాంట్లో నాకు 50 రికార్డులే కావాలంటే ఏం చేస్తారు మీరు? ఓకే ఓకే. ఇప్పుడు నేను 100 రికార్డులు ఇచ్చా డేటా, ఇప్పుడు నాకు అన్నాడు ఏమన్నాడంటే మొత్తం టోటల్ ఆపర్చునిటీస్ 43 ఉన్నాయి అన్నాడు. దాంట్లో ఓన్లీ ఓపెన్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయంటే 43లో నేను ఏం చేస్తున్నాను, ఫిల్టర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అనే దాంతో ఫిల్టర్ చేస్తున్నాను. అర్థమైందా? అర్థమైంది సార్. నేను అంటే నాకు 100 రికార్డ్స్ ఉన్నప్పుడు నాకు ఏం కావాలో ఆ రికార్డ్ ఇప్పుడు డేటాను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తానండి. 43 ఉన్నాయి టోటల్ ఆపర్చునిటీస్, దాంట్లో ఓన్లీ ఓపెన్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి అని కావాలంటే మొత్తం 43లో మళ్ళీ స్టేటస్ బట్టి ఓపెన్ అని టిక్ చేస్తాను, అంతే ఫిల్టర్ చేస్తాను. అంతే. ఓకే సార్, థాంక్యూ. మీరు విజువలైజేషన్స్ వైపు చూడొద్దు, అంటే లైక్ రిప్రజెంటేషన్ మర్చిపోతే ఫస్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటాను తీసుకున్నాక మోడలింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు 1 by 1 టేబుల్స్ తీసుకుని మన గ్రాఫ్స్ ని ఎలా పాపులేట్ చేసామో స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయటమే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎలా రిలేషన్షిప్ ప్లేస్ చేస్తున్నాము, 1 to other టేబుల్ ఎలా రిలేషన్షిప్ ప్లేస్ చేయడం, దీనికి రావడానికి ఏమేమి టేబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఆ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏమి ఎస్టాబ్లిష్ చేయాలి కామన్ గా. సో ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయినాయి ఏంటి, కస్టమర్ మాస్టర్, వెహికల్ మాస్టర్, వాటి మధ్యలో ఎలా రిలేషన్షిప్ ఏమైనా పెట్టగలమా, రిలేషన్షిప్ పెడితే మనకి గ్రాఫ్ రావాలి, పాపులేట్ అవ్వాలి. So others, any doubts, anything? You are good? Okay. So I'll upload this material. మీరు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మీ సైడ్ నుంచి కూడా. సో నెక్స్ట్ టుమారో విల్ గో విత్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి, ఎగ్జాంపుల్ గురించి అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.